హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిత్రి అండ్ నిధి డైరీస్. ఈరోజు ఒక చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో కాదండి, మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్. ఈ సమ్మర్లో చల్లచల్లగా పిల్లలకు చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు, బయట ఫుడ్కి అలవాటు కాకుండా. సో ఇందులో అన్నీ మనం హెల్తీ యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా మంచిది. దీనికి కావాల్సిన పదార్థాలు మూడే అండి. మీ దగ్గరున్న ఏవైనా ఫ్రూట్స్, స్వీట్ ఫ్రూట్స్ అండ్ మిల్క్, కస్టర్డ్, అంతే. చూడండి ఎంత సింపుల్. ఈ చేసే విధానం వచ్చేసి ఏం లేదండి, ఆల్రెడీ కాగబెట్టిన పాలను అట్టు పైన మీగడ ఏం లేకుండా వేరొక బౌల్లో సపరేట్ చేసుకొని గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసి పెట్టేసేయండి. అవి మసులుతున్నంతసేపు ఆలోపు మనం ఆల్రెడీ కాగిన పాలు చల్లారినవి ఉంటావు కదా, వాటిని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్, ఏ కస్టర్డ్ పౌడర్ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో, నేనైతే వెనిలా ఫ్లేవర్ది నేను యూజ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ చల్లటి పాలల్లో వేసి మిక్స్ చేసేయండి, ఎలాంటి లమ్స్ లేకుండా. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అని అనుకుంటే 4 టేబుల్స్ కానీ 5 టేబుల్స్ కానీ యూజ్ చేయండి. ఎందుకంటే ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి కొంచెం సెమీ లిక్విడ్ ఇష్టం ఉంటుంది. కాబట్టి నేను మా పిల్లలకి సెమీ లిక్విడే ఇష్టం, సో అందుకని సెమీ లిక్విడ్లోనే చేస్తున్నాను. తక్కువ యూజ్ చేస్తున్నాను పౌడర్, 3 టేబుల్ స్పూన్సే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ యూజ్ చేసేయండి, అంతే. మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఆల్రెడీ మనం స్టవ్ మీద పాలు పెట్టుకున్నాం కదండి, అవి మరుగుతూ ఉన్నాయి. సో ఎప్పుడు కానీ ఈ పౌడర్ అనేది డైరెక్ట్గా మరిగే పాలలో వేయకూడదు. ఇలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మసులుతున్న పాలలో వేసుకోవాలి. ఇదేం పెద్ద ప్రోటిప్ కాదు కానీ తెలియని వాళ్ళ కోసం అయితే యూజ్ అవుతుందని చెప్తున్నాను, అంతే. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పాలల్లో మిక్స్ చేసేసుకోవాలి, అంతేనండి. ఇంకా వాటిని మనం మిక్స్ చేస్తూనే ఉండాలి గరిటెతో, ఎందుకంటే కింద లంప్స్ ఫామ్ అయిపోతాయి మనం కలపకపోతే. మంటని అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోండి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేయండి. ఎక్కువ పౌడర్ వేసినట్లయితే కొంచెం గట్టిగా వస్తుందండి, ఇది అనేది సాలిడ్గా అయిపోతుంది. నేను ఎక్కువ పౌడర్ వేయలేదు కాబట్టి ఇది సెమీ లిక్విడ్లోనికే వస్తుంది. చూడ్డానికి పెరుగు మనం చల్ల చేస్తాం కదా, ఆ కన్సిస్టెన్సీ నాకైతే వచ్చిందండి. చూడండి, ఇంకా ఇలా కలుపుతూనే ఉండాలి మెల్లిమెల్లిగా. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దానిలో షుగర్ మిక్స్ చేస్తున్నాను. 3/4 కప్ ఆఫ్ షుగర్ని నేను యూజ్ చేస్తున్నానండి. మీకు కావాల్సినంత షుగర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు, అంతేనండి. మిక్స్ చేసినాక అది మెల్ట్ అయిపోతుంది కదా. ఇంకా మీకు ఒక టిప్ చెప్తానండి, ఇందులో ఈ వెనిలా ఎసెన్సెస్ ఉంటాయి కదండి కేక్లో యూజ్ చేసేవి, అదైనా వేసుకోవచ్చు. మిక్స్డ్ ఫ్రూట్ కానీ మీకు నచ్చింది ఏదైనా ఫ్లేవర్ కావాలనుకుంటే అది కూడా ఒక 3-4 డ్రాప్స్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. ఆప్షనల్ అండి, అది కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ మిక్స్ చేసిన దాన్ని కొంచెం కూల్ డౌన్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాత అప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇంకా దీనిలోకి మనం డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇది కూడా ఆప్షనల్, మన ఇష్టం. హెల్త్కి మంచిది కాబట్టి వేసుకుంటే తప్పేముంది. క్యాష్యూస్ నేనైతే కొన్ని సోక్ చేశాను, వీటిని ముందే సోక్ చేయడం మర్చిపోయాను, సో అందుకని హాట్ వాటర్లో వేసి సోక్ చేస్తున్నాను. చూడండి, సోక్ అయిపోయాయి మ్యాక్సిమం అవి. అండ్ ఇంకా ఇందులో డేట్స్, క్యాష్యూ కూడా వేస్తున్నాను. చూడండి, చీకు, పొమగ్రనేట్ అవి ఆల్రెడీ సోక్ చేసుకున్నాను కదా, అవి పైనాపిల్, యాపిల్స్, గ్రేప్స్ ఇవన్నీ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఒక 1 అవర్ చిల్ అవ్వనివ్వాలి ఫ్రూట్స్ని కూడా, ఎందుకంటే మనం తీసుకున్న కస్టర్డ్ కూడా చిల్గా ఉంటుంది కదా, ఇవి కూడా చిల్గా ఉంటే బాగుంటుంది. సో వీటిని అందులో మిక్స్ చేయడమే, అంతేనండి. చూడండి ఎంత ఈజీ రెసిపీయో, అంతే. ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మీరు ఇలా కూడా తినొచ్చు, లేదు ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బనానా కూడా యాడ్ చేసుకోవాలండి, కాకపోతే ముందే వేయకూడదు, ఎందుకంటే దాని కలర్ చేంజ్ అయిపోతుంది, స్మెల్ అంతా వచ్చేస్తుంది. సో తినే ముందు కట్ చేసుకోండి, ఫ్రెష్గా కట్ చేసుకొని బౌల్లో వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా నేను దీంట్లో పిల్లలకి హెల్త్ కూడా మంచిది, మనకు కూడా మంచిదే కదా, సమ్మర్ కదా అని చెప్పేసి సబ్జా సీడ్స్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఈ వాటర్ని డ్రైన్ చేయాలండి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. వాటర్ అట్లానే వేసేయకండి, డ్రైన్ చేసేసుకొని ఆ పల్ప్ని కూడా నేను అందులో వేసేసాను. చూడండి, ఫైనల్గా ఇలా ఉంటుంది. మిక్స్ చేసుకుంటే మాత్రం టేస్ట్ అసలు సూపర్ అండి, చెప్పలేము. పిల్లలు చెప్తారు ఎలా ఉందనేది లాస్ట్ ఎండింగ్లో. చూడండి, మిక్స్ చేసేసుకొని ఇంకంత సర్వ్ చేసుకోవడమే. ఈ హాట్ సమ్మర్లో కూల్గా ఈ ఫ్రెష్ వెజిటేబుల్స్తో తింటే ఎంత బాగుంటుంది.
ఇది కంపల్సరీ ఇవే ఫ్రూట్స్ వేసుకోవాలని ఏం లేదండి, చూసుకోండి మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి స్వీట్ ఫ్రూట్స్ మాత్రమే వేసుకోండి, పుల్లటి ఫ్రూట్స్ మాత్రం ఏం వేసుకోకండి, ఎందుకంటే టేస్ట్ అస్సలు బాగోదు. అంతే. మా పాపకి స్ట్రాబెరీ ఇష్టం, కాకపోతే అది పుల్లగా ఉంటుంది కానీ అందుకే వేయలేదండి, అది వేస్తే అస్సలు బాగోదు. చూడండి ఎంత బాగుందో, గ్లాస్లో సర్వ్ చేసేసుకున్నాను. ఇంకా పిల్లలకు కూడా ఇచ్చేసానండి. వాళ్ళిద్దరు బయట కూర్చున్నారు చల్లగాలి వస్తుందని చెప్పి, ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేసాను మా ఇద్దరి పాపలకి, చిన్న పాపకి పెద్ద పాపకి. ఇంకా వాళ్ళ టేస్ట్ కూడా అడిగాను ఎలా ఉంది అని చెప్తున్నారు. చూడండి బాగుందని, వాళ్ళిద్దరికి ఇష్టం, సూపర్ ఉందని అంటున్నారు. అంతేనండి, ఈజీ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీకి తినిపించేసేయండి. నాకు తెలిసి చాలామంది చేసుకుంటూ ఉంటారు, కాకపోతే సమ్మర్ కదండి, మర్చిపోకుండా చేసుకొని తినండి, హెల్త్కి కూడా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.